విధంగా 4వ ప్రాధాన్యత అంశం మా పాంచజన్యంలో ఉపాధి తీసుకున్నాం. నిజంగా ఉపాధి అంటే పెద్ద జోక్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం, ఆ ఉద్యోగాలను ఎగ్గొట్టడం తప్పితే నిజంగా కూడా యూత్ ఏం కోరుకుంటున్నారని ఆలోచిస్తలేరు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18, 19, 17 ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ యువతీ యువకులు ఇచ్చేటటువంటి ఐడియాస్ని నమ్మి ఫైనాన్స్ చేస్తున్నారు, ఫండ్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. In terms of providing loans to youth, I am going to create 3 categories. 18 to 25, Gen Z. Whatever idea you get, you are with the global phenomena. You are not with us. You are much forward thinking than us. We are going to support any ideas from the age of 18 to 25 in a separate category, because your businesses will be very forward thinking, in sync with the global phenomena. We will respect that. We will trust you. I want to trust my Gen Z. Anybody from the age of 25 to 45, మా యంగ్స్టర్స్ని, యువతీ యువకుల్ని, ముఖ్యంగా మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను నేను. ప్లీజ్ థింక్, మనం బిజినెస్ మ్యాన్ కావాలి, మనం 100 మందికి జాబ్లు ఇవ్వాలి. మనం ఏదో జాబ్ చేద్దామని కదా, 100 మందికి జాబ్లు ఇవ్వాలి. ఉన్న ఏ ఐడియా అయినా తీసుకొని ముందుకు రండి. ఖచ్చితంగా దానికి సహకరించడానికి 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు బ్యాంకులతో సంబంధం లేకుండా నా యువతను నమ్మి, మా యువతీ యువకుల్ని నమ్మి, మా జెన్జీ వారియర్స్ని నమ్మి నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క గూగుల్ వస్తే చాలు మనకి ఇళ్ళకెళ్ళి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఒక్క గూగుల్ వస్తే చాలు, ఒక్క వాట్సాప్ వస్తే చాలు, ఒక్క అమెజాన్ వస్తే చాలు. వీఆర్ సెట్ ఫర్ లైఫ్. ఎవరు? మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఆదాయం వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో కార్పొరేట్స్ మొత్తం కలిపితే మనకు 10,000 కోట్ల ఇన్కమ్ వస్తుందండి. మన ఇన్కమ్ ఏదైతే వస్తుందో, రెవెన్యూ జనరేట్ అవుతుందో, టోటల్ కార్పొరేట్స్, టోటల్ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ టుడే గివ్స్ us only 10,000 crores of income. But imagine if we trust our youngsters, if we invest this money every year, 1, 2, 3 ఇండస్ట్రీస్ క్లిక్ అయినా కూడా ఆ ఇన్కమ్ ఎక్కడికో పోతుంది, స్టేట్కి కూడా ఇన్కమ్ వస్తుంది. ఐ వాంట్ టు ట్రస్ట్ మై యంగ్స్టర్స్. ఉపాధిలో మొదటిది మేము ఇచ్చేటటువంటి రుణాలు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు, 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి ఇచ్చేటటువంటిది. ఆ తర్వాత ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసుకుంటామని అనుకునేటటువంటి వాళ్ళకు మేము లెక్కలేసినాం. నేను విద్యలో చెప్పిన నా విధానం ఏంటిది? ప్రతి ఊరికి ఒక బడి ఉండాలి, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలని. మొన్న నేను 4 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అంటే చాలామంది నన్ను అడిగారు, ఎట్లా ఇస్తారు, ఏం అవకాశం ఉంది? ఇవాళ ఎస్సీ బ్యాక్లాగ్స్ అండి, మీకు చెప్తా ఉన్నా, 40,000 ఉన్నాయి ఎస్సీలలో నింపాల్సినటువంటి ఖాళీలు, ఈ ప్రభుత్వం నింపకుండా వదిలేసినటువంటి ఖాళీలు. ఎస్టీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అదేవిధంగా అనేకమైనటువంటి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కన అయితే, మేము అనుకున్న విధానంలో ప్రభుత్వ పాఠశాలలు నడపాలంటే, గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడిని అంత పవిత్రంగా చూడాలంటే మాకు టీచర్లే 2 లక్షల మంది